హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి జనగాం జిల్లా కొడకండ్ల మండలం మాజీ జడ్పీటీసీ గారు మనతో ఉన్నారు. బాకి లలిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాజీ మంత్రివర్యులు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు ఓడిపోవడం జరిగింది. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు జడ్పీటీసీగా ఉండి ఈ కొడకండ్ల మండలాన్ని కానీ జిల్లా వ్యాప్తంగా మీరు చేసిన సేవలు ఏంటి? మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పథకాలకు ఇన్వాల్వ్ అయినాము. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, సెంట్రల్ లైట్లు, చెక్ డ్యామ్లు, ప్రతి గవర్నమెంట్ ప్రతి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయినాం చేయించాం. ఓకే మేడం, మీకు రాజకీయం అంటే గతం నుంచి కూడా కాంగ్రెస్, అన్నిట్లలో కూడా మీరు కాంగ్రెస్లో గెలుచుకుంటూ వస్తున్నారు మేడం. మరి బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే పదవుల కోసం ఆశించి వెళ్ళిరని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదండి. ఆ వాస్తవం అది మేము మాకు పదవి కోసం మా లబ్ధి కోసం మేము పోలేదు. అప్పుడు మాకు గవర్నమెంట్ లేదు కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏమో న్యాయం చేయలేము. మమ్మల్ని నమ్ముకొని మాకు పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మేము వెళ్ళినాం. ఓకే మేడం, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు అనుభవించారు? మీరు చేసిన సేవలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన కాంచి కూడా అందులో నమ్మకంతో ప్రేమ కొద్దీ చేసినాము. జనాలలో కూడా అట్లనే ప్రేమ కొద్దీ తిరిగినాం. ప్రతి పని కూడా వాళ్ళకు న్యాయంగానే చేసినాం. న్యాయంగా చేసినందుకు మాకు ఫలితం కూడా జడ్పీటీసీ ఇచ్చారు, ఎంపీటీసీ ఇచ్చారు. వాళ్ళ నమ్మకంతో మేము ప్రజలలో పనులు చేయడం జరిగింది. బోర్లు వేయించినాం, ప్రతి గ్రామానికి బోర్లు వేయించినాం, రోడ్లు సీసీ రోడ్లు కూడా వేయించినాం. మేము ఒక్కొక్క గ్రామంలో కూడా ఎల్లమ్మ మాత గుడులు కూడా కట్టించినాం. మేము కళ్యాణ లక్ష్మి ఇట్లా వచ్చినా కూడా మేము మా వెహికల్లో కూడా తీసుకొచ్చినాం, ఇప్పించి మా వంతు సాయం చేసినాం సార్. ఓకే మేడం, మీరు ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అనేకమైన పథకాలు కూడా ప్రతి గ్రామానికి చెందినప్పటికి కూడా ఓడిపోయాను. ఎక్కడ లోపం జరిగిందంటారు? ఆయన ఓడిపోవడానికి కారణం ఆయన అందరికీ న్యాయం చేసిండు సార్. పథకాలు కూడా బాగానే చేసిండు. ఒకటి బాగా తీసుకొచ్చింది సార్. మా సార్ చెప్పినట్టు ఎల్లుమల్లో అదొక కారణం తీసుకొచ్చిర్రు. అందులోటి చేయాలా, సరే చేయాలా అన్న రెండో తీసుకొచ్చి అది ఒక పెద్దగా ఫోకస్ చేసిర్రు. ఆ రెండు విషయాలు ఫోకస్ చేసేసి మళ్ళీ సారు లాస్ట్కి వస్తారు. మా సారు గెలవడానికి చాలా అవకాశం ఉండే లాస్ట్ ఎండింగ్ వరకు. ఒకటి ఆమె ఒక మేడం అక్కడ అమెరికాలో అక్కడ సభ్యత్వం అనేది తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తుంది అని లొల్లి అలా చేసిండు అని ఒక పెద్ద ఇష్యూ లాస్ట్ చేయలేదు. కానీ న్యాయబద్ధంగా సార్ అడిగేసరికి వీళ్ళకు అది ఒక రీజన్గా తీసుకొని అది ఫోకస్ చేసిరు. అది చేసి జనాలు ఒక డిసప్పాయింట్ తీసుకొచ్చి దానివల్ల పోయిండు సార్. అంతేగాని సారు అన్ని పనులు కరెక్ట్గా చేసి న్యాయంగా చేసారు. ఓకే మేడం, మీరు జెడ్పీటీసీగా కొనసాగించేంత కాలం ఇక్కడ బెల్ట్ షాపులను ఒక మహిళగా ఎలా నిర్మూలించడానికి ప్రయత్నం చేసిరా, ప్రోత్సహిస్తానికి ప్రయత్నం చేసిరని చెప్పేసి ప్రజలు అంటున్నారు. బెల్ట్ షాపులు అంటే అది మేము లేడీస్కి న్యాయంగా జరగాలి అనుకుంటాం సార్. అది గవర్నమెంట్ మేము వద్దనే అంటాము. గవర్నమెంట్ అనేది నిర్వర్తిస్తుంది కదా. మనం చిన్న పదవి మనం ఏం చేయగలం సార్. అది జెడ్పీటీసీ అంటే చిన్న పదవి మేడం? జెడ్పీటీసీ అంటే మన వంతు సాయం చేస్తాం సార్. చెప్పినాం ఇక్కడ మా ఊళ్ళో అయినా ఎక్కడైనా అది కరెక్ట్ కాదు, మీరు తీసుకోవద్దు అని చెప్తున్నాం సార్. అది ఇప్పుడు 6 గ్యారంటీలు ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి మేడం? 6 గ్యారంటీలు ఏముంది సార్? నొప్పి మీద నీళ్ళు చల్లబడ్డట్టే ఉంది చెప్పడం. కేసీఆర్ ఏది ఇస్తే అది ఇస్తా అని, అంతకన్నా డబల్ ఇస్తా అని చెప్పిండు.
చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, కానీ అది అది ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. అది ఈ ఒక దగ్గర చేస్తుండు, దాని పెద్ద ఫోకస్ చేస్తుండు. రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు చెప్తుండు, కానీ అంతటి ఇవ్వలేదు ఆయన. తులం బంగారం ఇస్తుంటారు, ఎక్కడ లేదు సార్. అది అనవాలే లేదు అసలు. ఇక్కడ ఇచ్చిన ఒక ఇవ్వలేదు సార్, ఇక్కడ ఇవ్వలేదు. ఓకే మేడం, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి కాలువలు తీపిచ్చి నీళ్ళు అందిస్తుంది మేడం రైతులకు అని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నీళ్ళు ఇవ్వలేడు కాన్స్టిట్యున్సీకి? ఇచ్చిండు సార్, ఎందుకు వెళ్ళలేదు సార్. అక్కడ ఓపెన్ కొడకండ్ల డ్యామ్ కూడా అక్కడ కట్టియడం జరిగింది, అక్కడ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. తెచ్చారు సార్, నీళ్ళు వచ్చిండు. అక్కడ గొల్లపల్లి బొమ్మకల్లులో కూడా వాటరు అక్కడ కూడా చేసిండు సార్. బొమ్మకల్లో కూడా నీళ్ళు వచ్చినాయి, అక్కడ కూడా రైతులు బాగుపడ్డారు సార్. ఓకే మేడం, ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు అభివృద్ధి చెందినాయి? ఇక్కడ కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ ప్రజల్లోకి చేరినాయి సార్. ఒక ఇండ్లు వల్ల డిసప్పాయింట్ అయింది సార్, కానీ ప్రజల్లోకి అన్నీ చేరినాయి సార్. రోడ్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ అవి రెగ్యులర్గా వచ్చేది రైతులకు. అవి ఎంతో సంతోషంగా వాళ్ళు ఉండేవాళ్ళు. మేడం, ఇక్కడ దళిత బంధు మీ అనుకునే వాళ్ళకే దళిత బంధు ఇచ్చిరని తెలుస్తుంది, ఎంతవరకు వాస్తవం? మీ పార్టీ వాళ్ళకు, మీకు అనుగుణంగా ఉండే వాళ్ళకే దళిత బంధు దక్కిందని ఇక్కడున్న ప్రజా వాయిస్, దానికి మీరేమంటారు? మాన వాళ్ళకి ఏం లేదు సార్, లేని వాళ్ళకే పెట్టిరు, కానీ మా ఏరియాకి ఇంకా రాలేదు. తుంగతుర్తి మండలంలో నుంచి అక్కడ వరకే క్లోజ్ చేసిరు. మేము రాయడం వరకే, లిస్ట్ రాయడం వరకే జరిగింది అది. ఓకే మేడం, గత ప్రభుత్వంలో మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారు మేడం? మహిళల కంటే మేము సార్ మాకు వంత సాయం చేసినాము. ఎక్కడైనా లేడీస్కు ఏమన్నా భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, ఏదన్నా గొడవలు, ఏదన్నా అతర ఇంకా వేరే పక్క భూమి పంచాలలో ఏదైనా ఇష్యూ జరిగినా కూడా మేము ఇన్వాల్వ్ అయ్యేది, న్యాయం చేసేది సార్. మేము ఆ సారి పోలీస్ స్టేషన్కి వాళ్ళు తీసుకొచ్చేది. ఒక 2-3 తాగుబోతలే ఉండేది భర్తలు, ఊరికే కొట్టేది, ఆమెను గొడవలు చేసేది. ఆమె ఒక కేసులు పెట్టేది. వాళ్ళు కేసులు పెడితే ఆయన చాలా మొండి, వాళ్ళు వస్తే రాని, వాళ్ళు పోలీసులు వచ్చే వరకు కూడా పోరా అక్కడ అటెండ్ రాకో, నేం కొట్టరు, తీసుకొస్తా అన్నా కూడా ఆయన వస్తే రాని, ఇక్కడికే రాని, నాకేమన్నా భయమా అని అట్లా వెళ్ళిపోయకుండా ఉన్న వాళ్ళని కూడా మా ఆయన తీసుకుపోయి అక్కడ మాట్లాడించి మళ్ళీ ఆయన తీసుకొచ్చి వీళ్ళను ఇట్లాగా అది కరెక్ట్ కాదురా, మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళకు ఒక జీవితం కొనసాగించాడు, కలిపేస్తారు. మేడం, ఇక్కడ జెడ్పీటీసీ బాకి లలిత కాదు, బాకి ప్రేమ్ సాగర్ అని తెలుస్తుంది, ఎంతవరకు వస్తుంది? మా సార్ ప్రోత్సాహాలనే వచ్చింది సార్. నాకు అసలు మేము అనుకోకుండా రాయకేలు వచ్చినాము, మాకు అసలు వస్తా అని కూడా ఊహించలేదు, అనుకోకుండా వచ్చిన కాంచి కూడా మేము మా సారు ఎక్కువ ఆయన వల్ల నేను రాయకేలో రావడం జరిగింది. జెడ్పీటీసీ పదవి కూడా సారే కొనసాగించడం అంటే సపోర్ట్ సార్, అంతే, మామూలు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించి ఏదైనా పదవి ఇస్తా అంటే పార్టీలకు వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ప్రజలైతే పార్టీ మారుతారు అనేది టాక్ వస్తుంది. పార్టీ మారడం అంటే మారలేము సార్. మేము సార్ నమ్ముకున్నప్పుడు సార్ ఇట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుంది సార్. అది సార్ ఇప్పుడు ఏం లేదు మేడం, యశస్విని రెడ్డి పవర్ ఉంది, ఆమె మీ ఇంటికి వచ్చి పదవి ఇస్తా అంటే మీరు పార్టీ మారుతారని చెప్పి ఇక్కడున్న మీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటున్నమాట. మారం సార్, అది మేము సార్ నమ్ముకున్నాం, సార్ వాళ్ళని ఉంటాం సార్. ఆమె వచ్చిన ఎవరు వచ్చిన మారం సార్. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ఉండి ఇక్కడ జెడ్పీటీసీగా విద్యా వైద్యాన్ని ఎలా బలోపేతం చేశారు మేడం? విద్యా వైద్యం అంటే మేము చేసినాం సార్, మా వంతు సాయం చేసినాం. మేము 7 ఋతుల టోర్నమెంట్ పెట్టించినాము. ఇక్కడ డ్రెస్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా కొందరు ఆబ్సెంట్ అవుతుంటే కూడా పిల్లలు అది కరెక్ట్గా ఈ రోజులలో మంచిగా చదువుకోవాలని వాళ్ళకు కూడా ప్రోత్సహించి స్కూల్లో పంపడం జరిగింది సార్. డిగ్రీ కాలేజీకి పోయి కూడా అంత పిల్లలు కూడా చేర్పించడం జరిగింది అక్కడ. ఇక్కడ మోడల్ స్కూల్లో కూడా చేర్పించడం జరిగింది. అక్కడ ఏమైనా ఇష్యూ కొందరు పిల్లలు ఒక 10th 9th క్లాస్ కొంచెం ఇష్యూ చేస్తే కూడా పోయి సాల్వ్ చేయడం జరిగింది అక్కడ. జెడ్పీటీసీగా మీరు నిర్వహించిన నిధులు ఏ విధంగా ఉండేవి? అందరికీ అనుకూలంగానే ఉన్నాయి సార్. ప్రతి ఊళ్ళో సీసీ రోడ్లు పోసినాం మేము. మా గ్రామంలో కూడా అన్ని సీసీ రోడ్లు మేమే పోసినాం. అట్లా లాస్ట్ కింది బజారుకు ఒక 2 బజార్లు పోయలేదు. ఒక ఊళ్ళో ఏమో తక్కువ పోసినాం. అది ఫోకస్ చేసిండు మాకు ఎక్స్పర్ట్ ఆయన. అది చేసి మాకు నెక్స్ట్ ఏమన్నా రెండోసారి మా ఆయన పోవడానికి కారణము కొంచెం అది పెద్ద ఇష్యూ చేసి కొన్ని మళ్ళీ మా ఆలయన అన్నట్టుగా ఈ 2 విషయాలు ఎక్కువ ఫోకస్ చేసి ఓడించడం జరిగింది. అది బాకి లలిత జెడ్పీటీసీగా ప్రజలలో ఉండేది కాదంటున్నారు, మీరేం అభివృద్ధి చేసినని మీరు చెప్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేసినాం సార్. మా మనస్ఫూర్తి అయితే మేము మనస్ఫూర్తిగా పనిచేసినాం మేము. ఓకే మేడం, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలను ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నారు కదా. 6 గ్యారెంటీలో ఇప్పుడు మేము కాదు సార్, ప్రజలే చెప్తారు. అది ఎవరికి అందట్లేవు, అవి సంపూర్ణంగా లేరు వాళ్ళు. మేము అది పార్టీ కేసీఆర్ ఇస్తుంటే ఇచ్చినవి దాన్ని ఇస్తా అన్నాడు. ఆ పథకాలు ఆధారంగా తీసుకొని ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు ఎవరు చెప్పినా ఎదురు చూస్తారు ఏమొస్తుందో అని, కానీ ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేరు. ప్రజలే అంటున్నారు సార్ అది. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఉచిత బస్ అంటే సార్ అది గందరగోళంగా అయిపోయింది సార్. అది ఎవరి ఏదో పోతున్నా ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే బాగుంది అంటుంది అంటారు కానీ అప్పుడు ఓటేసిన వాళ్ళే ఇప్పుడు ఎందు అనవసరంగా పెట్టిండు ఈయన, ఎందుకు పెట్టిండు, ఇదేదో మనకు ఇంకా వేరే పథకం మనకు అనుకూలంగా ఆర్థికంగా ఏదైనా ఉండేటిది పెడితే బాగుండు అని అంటారు సార్. ఇప్పుడు లేడీస్ నోరు బయట వేసి ఏదో కొట్టుకునేటట్టు చేసిండు సార్. అది చాలా గలీజ్గా ఉంది. అది ఎందుకంటే అది పెట్టడం వల్ల కొన్ని గొడవలు అవుతున్నాయి ఆడల్లో కూడా. బస్సులలో ఎక్కువ సిస్టమేటిక్ లేకపోకుండా నష్టం అవుతుంది. అది అంటే రాష్ట్రానికి ఆర్థిక లాభాలు వస్తున్నాయి ఆ ఉచిత బస్సు వాళ్ళు అంటున్నారు మేడం, ఎంతవరకు వస్తుంటారు? నష్టాలు అంటే వాళ్ళే అంటారు కదా సార్. నష్టాలు లాభాలు ఉంటే వాళ్ళు ఏం ధర్నా చేస్తా అంటున్నారు కదా. వాళ్ళ లాభాలు ఉంటే ఎందుకు చేస్తారు? ఇప్పుడు కండక్టర్లు అది ఓకే మేడం, లాభాలు. ఎన్నికలు వస్తున్నాయి, ఫైనల్గా మీ మహిళా సోదరి మనలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు పింఛన్ కానీ సార్, కళ్యాణ లక్ష్యం కానీ సార్, రైతు బంధు కానీ వాళ్ళు మంచిగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ పథకాలు అనుభవించారు. వాళ్ళకు ప్రభుత్వం ఏది కరెక్ట్ చేస్తుంది చేయట్లేదు. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఆలోచన చేయాలి. చేసి మంచి నాయకునికి మనం సపోర్ట్ చేయాలని చెప్తున్నారు సార్. బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి? బీఆర్ఎస్ ముందు పోయిన గత గవర్నమెంట్లో ఇప్పుడు ఈ రైతు కళ్యాణ లక్ష్యం కంపల్సరీకి వచ్చింది సార్. నా చేతిలో మేము ఇప్పించినవాడు ప్రతి ఒక్కరికి. ఎవరి పెళ్ళి కాగానే అప్లికేషన్ పెట్టించేది. పెట్టించిన 20 రోజులకు నెల రోజులలో ఇచ్చేసేది సార్. నెల రోజులలో చాలా ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్యత లబ్ధి పొందిరు. రైతు బంధు కూడా పొందిరు. అందుకు వేయాలి సార్ వాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్లు కానీ ఇప్పుడు మా సైడ్ రాలే కానీ తుంగతుర్తి సైడ్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది. వాళ్ళైతే ఇంకా అంత గవర్నమెంట్ మేము కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు సార్. పోయిన గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు సార్. కాంగ్రెస్కి వేయాలని ఏం లేదు. ఓకే మేడం, ఇక్కడ జనగాం జిల్లాను ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎలాంటి అభివృద్ధి చేసింది మేడం? దయాకర్ రావు గారు సెంట్రల్ లైట్లు లేవు సార్ మా కొడుకల్లా. సెంట్రల్ లైట్లు వేయించిండు, చెక్ డ్యామ్లు కట్టించిండు, రోడ్లు పోపించిండు, ప్రతి గ్రామానికి ట్యాంకులు కొట్టించిండు.
అది ఒలిబీడి అభివృద్ధి అయితే మేము అనుకోలేము. మా అమ్మగారు ఊరు పక్కకే, మేమైతే అనుకోలేదు సార్. దాన్ని అయితే అభివృద్ధి చేసిండు, దానికి ఒక మంచి రూపం తెచ్చిండు. ఇప్పుడు అనుకూలంగా ఉంటాడు సార్. ఏ కార్యక్రమం అయినా ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఓకే మేడం, మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి జెడ్పీటీసీ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి వీళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? వాళ్ళు గుర్తించినందుకు సంతోషం సార్. వాళ్ళకు వాళ్ళు ఇక ముందు కూడా పార్టీకి సపోర్ట్ చేయాలి, మేము న్యాయం చేసినందుకు సార్. మేము కాంగ్రెస్లో పోయినా మళ్ళీ గెలిపించాలని చెప్పండి. కాంగ్రెస్లో పోను, గెలిపాను సార్. అలాగే నేను పోను, వాళ్ళు నేను ఫస్ట్ పోను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు.